నిరుపేద కుటుంబంలో పుట్టి స్వయం కృషితో పైకి ఎదిగిన పోలీస్ ఆఫీసర్. అంత నిరుపేద కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి రావడానికి మీరు పడ్డ కష్టం. చిన్నప్పటి నుంచి కూడా అమ్మ నాన్న కూలి పని చేసేవాళ్ళు. కూలి పని చేసేసి నన్ను చదివించారు. నాన్న చనిపోయిన తర్వాత మళ్ళీ 1 year చదువు మానేసి మళ్ళీ కూలి పనులకు వెళ్ళాను. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రూమ్మేటే నా దొంగతనం చేసేసాడు. ఎందుకు వాడింగ్ చేసుకుంటాడండి? అంటే నా ఐడెంటిటీని కొట్టేసి తను జాబ్ చేశాడు. కానీ మీ పెళ్లి సమయానికి మీకు ఉద్యోగం కూడా కరెక్ట్ లేదట కదా? పెళ్లి సమయానికి ఉద్యోగం లేదు. మా వైఫ్కి అమ్మకి తర్వాత మా పేరెంట్స్కి అందరికీ చెప్పేసి నేను జాబ్ మానేస్తాను, నాకు కొంచెం ఒక అవకాశం ఉంది, చదువుకుంటానని చెప్పేసి వాళ్ళని అడిగాను. వాళ్ళ నాన్న నాతో ఒక మాట అన్నాడు, నాకు బాగా గుర్తు. మీరు యూనిఫామ్ వేసుకున్న తర్వాత మీ మామగారికి కానీ మీ అమ్మగారు కానీ ఏమన్నారు? నా బ్రదర్ చూసి నేను యూనిఫామ్ వేసుకుని తనకు కనపడగానే ఏడ్ చేశాడు. మన ఫ్యామిలీ కూడా యూనిఫామ్ వేసుకుంటారా, దేవుడి అదృష్టం ఇచ్చాడని చెప్పేసి. మెయిన్ మీ కడప అనగానే అందరికీ రకరకాల ఊహాగాలు నడుస్తుంది. మీరు అక్కడ వెళ్ళగానే మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది, మీ అచీవ్మెంట్ ఏమన్నా? అమ్మ కడప పడిందా అని చెప్పేసి భయపడ్డాను. భయపడిన తర్వాత కడప వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే సార్ నిజంగా నచ్చిన కేసు చెప్పండి. అక్కడ మీ ద్వారా డిటెక్ట్ అయిన కేసు. నేను కడపలో ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ దొంగలు కడపకు వచ్చారు సార్. ఒక 70-80 లక్షల పైన దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు. లైక్ కాకి సినిమాలో వాళ్ళు రాజస్థాన్ వెళ్తారు, మా టీం మధ్యప్రదేశ్ వెళ్తారు. అనకాపల్లి మీ కెరీర్లో ఒక పెద్ద, ఎందుకంటే ఇష్యూ ఏం జరిగింది? అది ఒక అన్ఫార్చునేట్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్. కానీ అనకాపల్లిలో రియల్ ఎస్టేట్ వివాదాలు దాంట్లో ఎక్కువగా తలదూర్చారనేది వార్త. ఇంతకుముందు హాయిగా కబ్జాలు చేసుకునే వాళ్ళు కానీ ఇంకెవరన్నా ఉన్నవాళ్ళు ఈ పోలీసు వాళ్ళ వల్ల మా యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా ఆగిపోతున్నాయని చెప్పేసి స్థాయి నుంచి వచ్చారు ఆయన. మీ ఊరే తెలిసి ఉండొచ్చు. కింద నుంచి కష్టపడి స్థాయికి వచ్చారు. మధ్యలోనే మీ ఇద్దరి మధ్యన మీరు ముందు ఆయన చెప్పారా లేదు మీరు చెప్పారా? మీ ఇద్దరి మధ్య పరిచయం ఎక్కడ ఏర్పడి? మా తమ్ముడు 8th క్లాస్ నాగార్జున స్కూల్ అని అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో చదివేవాడు. తమ్ముడిని ఒకరోజు సార్ కొట్టారు. సార్ అక్కడ పార్ట్ టైంకి జాబ్ చేస్తుండేవాడు. అయితే ఎవరు కొట్టింది అనేసి నేను అడుగుతాను అని చెప్పేసి స్కూల్ దగ్గరకు వచ్చాను సార్. సారు బైసికల్ మీద వస్తున్నారు. నేను ఎవరో స్టూడెంట్ అనుకొని ఇక్కడ సునీల్ సార్ అంటే ఎవరండి అని అడిగాను. ఏమో నాకు తెలీదు అన్నారు. కాదు, మా తమ్ముడికి కొట్టాడని కోపంతో వెళ్ళావు, ఆయన పట్టుకు వాయించాల్సింది పోయి నువ్వు ఆయన ప్రేమలో పడ్డావేంటి? తొలి సంతానం చూడగానే ప్రతి తల్లికి చాలా ఆనందం ఉంటుంది. ముందు వాడితో అమ్మాని పిలిపించుకోవాలని ఉంటుంది, వాడిని చూడాలని ఉంటుంది. మరి నీకు ఆ బాబుని చూడగానే వినిపించింది ఒకసారి కూడా అమ్మాని పిలిపోతే వినిపించింది? చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఇటువంటి పిల్లల్ని హాస్టల్స్లోనో లేదంటే వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు. అటువంటి వాళ్ళకి మెసేజ్ ఇవ్వడానికి నిన్ను అడిగాను తప్ప నిన్ను ఏడిపించాలని నీకంటే కన్నీరు చూడాలని మాత్రం కాదు. కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి సార్ 9th monthలో. చెకప్ కోసమని హాస్పిటల్కి వెళ్ళాను. సిజేరియన్ చేయాలి, పెయిన్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి బాబుని సిజేరియన్ చేసేసారు. బాబు పుట్టాడు. నాకు ఎనిస్థీషియా కొంచెం లైట్ వినిపిస్తుంది. బాబు బతకడం కష్టమే అయ్యి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. బాబుని హాస్పిటల్ ఇవ్వమని చాలామంది ఫోర్స్ చేస్తున్నారు. సార్ ఏమో ఏడుస్తున్నారు, ఏం చెప్పట్లేదు సమాధానం. అందరూ మీరు చాలా ఇబ్బంది పడతారు. ఏమైంది అసలు బాబుకి అని అడిగినప్పుడు ఇట్లా పడుకోబెట్టారు. తీసుకొచ్చి చెయ్యి చూశాను, బాగా ప్యూర్ వైట్గా ఉంది. అబ్బాయి ఇంత వైట్గా ఉన్నాడని హ్యాపీ ఫీల్ అయ్యే లోపల ఫేస్ చూశాను.
అన్నది అనాథాశ్రమంలో ఎవరు చేస్తారు ఆ బాబుని అని అడిగాను. సిస్టర్స్ అన్నారు. వాళ్ళు ఎవరు ఆ సిస్టర్స్ డబ్బులు తీసుకొని ఒక కళ్ళు లేని పిల్లోడిని వాళ్ళే అలా చేస్తుంటే కన్న తల్లిని నేను చదువుకోలేనా? కానీ అప్పుడప్పుడు అనిపించేదా ఆడిని చూడాలి, ఆడ అమ్మ అని పిలాలి అని? కరెంటు పోయినప్పుడు నాకు అప్పుడు ఆ ఫీలింగ్ కలిగిద్ది. 24 hours ఇదే ఫీలింగ్లో ఉంటాడు. అసలు ఏం కనిపించదు, కలర్స్ కనిపించదు. అప్పటి నుంచి దేవుడిని నమ్మటం కూడా మానేశాను. ఎందుకు? నా బిడ్డే నాకు దేవుడు అనేసి. కనిపించిన దేవుడికి పూజలు చేయటం కంటే నా కొడుకే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ కాళ్ళకి నమస్కారం చేసుకొని వెళ్తా సార్. కాకపోతే సార్ కాళ్ళకి మాత్రం నమస్కారం చేయాలి సార్. ఇలాంటి ఫాదర్ దొరకటం కూడా చాలా కష్టం పిల్లలకి. ఇప్పుడు నార్మల్గా అమ్మాయి పుట్టిందంటేనే వదిలేస్తున్నారు.